వదినా కొబ్బరి నూనె సీసా తీసుకునిరా. ఏమండి భోంచేతురు కానీ రండి. వస్తున్నా. ఏమైంది డాక్టర్ గారు? ఆయనకేం ప్రమాదం లేదు కదా? సారీ అమ్మా, వెనుకొస విరిగిపోయింది. ఈయన ఇంకా నిలబట్టం నడవటం చాలా కష్టం. అమ్మా మందు తీసుకోండి. చిచి, నాకు ఈ మందు అలవాట్లేదు. ఇది ఆ మందు కాదండి, దానికే. వేరే సీసా ఏది దొరక్క పాలేరు వెదవ ఇందులో పోసుకుని వచ్చాడు. ఎవడా సన్నాసి? ఆ సన్నాసి కూడా తర్వాత చూద్దురులే గాని ముందు మన బాబు సంగతి చూడండి. మధ్యలో వాడేం చేశాడు? 10 రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు. ఏం బాబుని అడిగితే నీకెందుకు అడుగుతున్నాడు. పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు. కాలుస్తున్నాడని నాకు చెప్తున్నావా? 4 తగిలించగా. తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను ఆడిపోసుకుంటారు. పినతల్లి రాసి రంపాన్ని పెడుతున్నాను. దొరబాబు, దొరబాబు మీరుండండి, నేను వెళ్ళి పంపిస్తాను. ఎక్కడి బాబు? నాన్న పిలుస్తున్నాడమ్మా. వద్దు బాబు, ఇప్పుడు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళొద్దు. ఏమా? ఆయన తాగుతున్నారు. నాన్న తాగుతున్నాడా? అవును బాబు, 2 పూట్ల తాగుతున్నారు. వద్దండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని సీసా లాక్కపోతే కొట్టారు. నిన్ను కొట్టాడా? ఎరా, కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావుట? ఏ, నువ్వు నేర్చుకోవడం లేదా? మాటకి మాట ఎదురు చెప్తున్నావు రాస్కెల్. బాగుపడాలని లేదా? నీకు బాగుపడాలని లేదా? ఎంత పొగర్రా నీకు! నాకేంటి చెప్తావా? ఏమిటండి ఇది? ఎందుకండి వాడిని అలా బాగుతున్నారు? వదలండి. ఈయన వాళ్ళని చూస్తుంటే బాబుని కొట్టి చంపేసేలా ఉన్నారు. వదలండి. మీరు అడ్డు రాకండి. బాలకం చూస్తుంటే చెక్కినట్టుగా ఉంది. బాలి, నీ నాలి కోసేస్తాను. అది చూసా పిచ్చి పట్లు. సిస్టర్ దూరం ఉండు, కలుస్తాడు. నిన్ను నిన్ను చంపేస్తాను. అమ్మో, పడుతో నేను ఎడుతుంటే ఏమైంది? ఏంటంటారేంటండి? మా బావగారి పిచ్చెక్కి మమ్మల్ని అందరినీ పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. మీరు వెళ్ళిపోండి, నాకు మిమ్మల్ని కూడా చంపేస్తాడు. నాకు దేవత, తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నా బిడ్డ 3 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. వేండి కాపాడు తల్లి, నా బాబుని బ్రతికించు. కావాలంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. వీడికి ఏదైనా అయితే నేను బ్రతకలేను. నా బిడ్డను బ్రతికించు. బాబు, నాగదేవత మహిమగల తల్లి నా మొర ఆలకిస్తుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాన్ని తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది. ఒక్కసారి ఆ దేవతకి దండం పెట్టుకో బాబు. ఏంటండి, ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలో సందమామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే, దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్ లో ఎట్టేస్తానండి. మరి అదండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 ఎట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా?
భోజనం బాబు ధర్మం చేయండి బాబు కళ్ళు లేని భోజనం బాబు ధర్మం చేయండి బాబు థ్యాంక్ యూ సార్ కళ్ళు లేని బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి చెప్తున్నావు పిల్ల కనపడలేదు అసలు వచ్చిందంటవా గ్యారంటీగా వచ్చిందండి బాబు ఏంటే నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చదువుకోండి నేను ఈ ఎంపీని చదువుకోతానండి ఎలా కనపడతా చూస్తాను వెళ్ళండి వచ్చిన సల్లకొండల ఎన్నమొత్త ఇక్కడున్నావా ఏంటమ్మా ఏమైంది మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్య అంత పని చేశాడా ఏడి ఎక్కడ వాడు బాబు పట్టేశా 600 కొట్టేశా వద్దినా మళ్ళీ ఏమైంది తల్లి వీడు నా పైటిట్టుకు లాగాడన్నయ్య ఎంత ధైర్యం నీకు నా చెల్లెలు బయట పట్టుకుని లాగుతావా సార్ సబ్బెళ్ళా ఎందుకు బెలూన్ పగల కొట్టారు కదండి నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను ఏం దొరకడం బాబు వదిలి గారు అనుకుని అద్దుకోవద్దునా పెడత మీద ఉడతలు ఆ పక్కాడెవడరా బావయ్య ఉంటాడండి అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను అన్నయ్య ఉండొచ్చు అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకో సరే పదండి వదిలి గారు వెళ్ళిపోతున్నారు ఫాలో అయిపోదాం పదండి అయ్యి బాబోయ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను దాన్ని కాదు వెనకాలరా అదండి ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆ సీర నీ ఒంటికి బాగా నప్పింది తీసేసుకో ఎవడే ఆ కడుతుడు మొన్న పెళ్లిలో తగిలేడే ఒక గబ్బిలే ఏంట్రా మనం చూసేది గుసగుసలాడుతున్నట్టున్నారు లేడీస్ కదండి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలాడుకుంటుంటారండి ఇదేలా ఉంది సూపర్ అండి బాగుంది దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో మంచి మొత్తగా ఉంది అదెందుకు ఆ రాయకలు కూడా మరి పలసగా ఉంది దీంతో లోబడి కొట్టించుకో ఒళ్ళు కనపడదు ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు పదండి ఇదిగో 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 ఎవరు నువ్వు నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను ఈ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తాను మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో మీ తలలు తెగిపోతాయి వెళ్ళండి నిన్నెవ్వరూ రక్షించారు ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లని వదిలే తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు వెయ్యి నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా శాల్తీ లేచిపోతాయి నా తొడంతా లేవునే బెదిరిస్తావా ఆగండి బాబు ఏంటండి ఇదేదో చేయను అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా వాళ్ళెవరండి బాబు అయ్యి బాబాయ్ డైలాగ్ పార్ట్ వరకే మందండి యాక్షన్ పార్ట్ అబ్బాయి గారిదండి అబ్బాయి గారు మా అబ్బాయి గారండి ఇంకా మీరు చూసుకోండి బాబు ఇలాగ ఇచ్చేయండి
పదండి. ఏది కానీ గేదె ఈనిందని ఇప్పుడు తగులుకుందేంటి వర్షం? ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే. రా చలిగా పంపడదు రా.